ప్రయోజనం కలుగుతుందో ప్రజలకు మీరే చూస్తారు. ఏమంటారు రామారావు గారు? హేమకుమార్ గారు చాలా విషయాలు మాట్లాడారు. అట్లా కదండి, హేమకుమార్ గారు మాట్లాడే దాంట్లో అబద్ధాలు అనేవి ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది కదా. ఒక వైపున జరిగినటువంటి అంశాల్లో చిరంజీవి గారు చెప్పినటువంటి లేఖ ప్రకారం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా సినీ పరిశ్రమను విషమరించలేదు, అట్లాగే సినీ ప్రముఖులందరినీ కూడా సావధానంగా ఆహ్వానించారని చిరంజీవి గారు పత్రికా ప్రకటన ఇచ్చారు. అట్లాగే నారాయణమూర్తి గారు ఆ యొక్క ఎపిసోడ్ లో ఉన్నటువంటి నారాయణమూర్తి, ఆయన చాలా స్ట్రైట్ మ్యాన్, ఆయన కూడా ఈ రోజు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో క్లారిటీ ఉంది కదండి. మేము కూటమిలో చిచ్చు మేము పెట్టేది ఏంటండి, ఇక్కడ సినీ పరిశ్రమకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య అంతరం పెంచాలనేటువంటి చేసినటువంటి అసెంబ్లీ వేదికగా కుట్రకు శ్రీకారం చుట్టినటువంటి కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ వాళ్ళు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి, సినీ పరిశ్రమకు కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి వీళ్ళు. ఎందుకంటే అనవసరంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తుతించినటువంటి అంశాన్ని హేమకుమార్ గారు ఏమన్నా ప్రస్తావన చేశారండి? బాలకృష్ణ చేసిన తప్పు కదా నిన్న, ఆ యొక్క అంశం ఏదైనా ఉంటే ప్రస్తావించు. అనకపోవచ్చేమో కానీ ఆ మాట అనకేవచ్చు. బాలకృష్ణ గారు అసెంబ్లీలో అలాంటి సభలో అలా మాట్లాడకూడదనే విషయం ఇందుకు నేను ప్రస్తావించాను. ఖచ్చితంగా తప్పు కదండి అది. హేమకుమార్ గారు నేనేమంటున్నానంటే తప్పు తప్పు అనకపోతే తప్పు ఏంటంటే అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. స్పీకర్ కూడా నిరూపించలేకపోయారు. స్పీకర్ నిరూపించవచ్చు కదా దాన్ని, ఆ వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించలేదు అనే అభిప్రాయంతో కదా ఈ రోజు కామినేని శ్రీనివాసరావు గారు మరలా వెనక్కి తిరిగి తాను మాట్లాడినటువంటి విధానం, ఆ యొక్క భాష కానీ, ఆ యొక్క సబ్జెక్ట్ కానీ, అట్లాగే చిరంజీవి గారి వివరణ కానీ, నారాయణమూర్తి గారి వివరణ కానీ తెలుసుకొని నేను పొరపాటు చేశాను అనేటువంటి భావనతోటి ఆయన నా యొక్క వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించమని అడిగారు కదా. మరి ఆయన వ్యాఖ్యలను బేస్ చేసుకునే కదా బాలకృష్ణ గారు మాట్లాడింది. మరి ఈయనకి అహంకారమా? ఈయన కూడా అడగచ్చు కదా, ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించమంటే ఈ సమస్య సద్దుమణిగేటటువంటి అవకాశం ఉంది. కానీ వీళ్ళ కుట్రకోణం ఏంటంటే సినీ పరిశ్రమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైరుధ్యం పెంచాలనేటువంటి తాపత్రయం కుట్ర అందులో కనపడుతుంది కదా మేడం. మేము ఎక్కడ ఈ యొక్క కూటమిలో చిచ్చు పెట్టామని హేమకుమార్ అసందర్భంగా మాట్లాడుతున్నారు, కానీ మాకేం సంబంధం మేడం ఇక్కడ? ఇప్పుడు ఈ విషయంలో రామారావు గారు మేడం శ్రీదేవి గారు ఒకే విషయం, గతంలో అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన విధాలు ఎన్నెన్ని వక్రీకరించి ఎన్నెన్ని మాటలు మాట్లాడారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సారీ మినిస్టర్లు కావచ్చు, ఎంతమంది గతంలో వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళు రూలింగ్ లో ఉండేటప్పుడు ఎన్నెన్ని అది కానీ తిరిగి వాళ్ళు కానీ డిబేట్ పెట్టామంటే దాని మీద దాని వీడియోలు తీసుకొస్తాను. ఎవరెవరు ఒక్కొక్క మినిస్టర్ ఎన్ని మాటలు మాట్లాడారు, తప్పుడు మాటలు అన్పార్లమెంటరీ మాట్లాడు అవన్నీ మాట్లాడితే లేదు. శ్రీకారం బాలకృష్ణ బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, తన బావ ముఖ్యమంత్రి, తాను మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ఆయన మాట్లాడే మాటలు మీరు సమర్థిస్తారా? ఇక్కడ తప్పును ఒప్పుకోవడం అనేది సమంజసంగా ఉంటుంది. తప్పు జరిగిపోయింది, దాన్ని కూడా మీరు మరలా మొన్న అది జరిగింది, వైసీపీ వాళ్ళు ఇలా చేశారు అందుకని మేము ఇచ్చేసాం అనేటువంటి సమర్థింపు మాటలు భావ్యం కాదు. ఇందాక మీరు బేషరతుగా బాలకృష్ణ గారు వాడినటువంటి భాష కరెక్ట్ కాదన్న, అందుకని మీ వ్యక్తిత్వాన్ని అందరూ గౌరవిస్తాం. కానీ మరలా దాన్ని మరలా డీవియేషన్ అయ్యి ఇక్కడ గతంలో అట్లా మాట్లాడారంటే బోండా ఉమ్మ గారు మాట్లాడినటువంటి మాటలు అసలు ఒకటండి. ఇక్కడ శ్రీదేవి మేడం గారు మనం మొన్నటి వరకు అందరూ మాట్లాడారు, రామారావు గారు మీరు మాట్లాడారు, కూటమిలో ఉన్న నేతలు కూడా మాట్లాడారు, అందరూ సమానంగానే మాట్లాడుకున్నారు, ఎవరు మాట్లాడలేదని కాదు. మీరు తిట్టుకున్నారు, వాళ్ళు తిట్టుకున్నారు. అప్పుడు అసెంబ్లీలో మీరు తిట్టారని వాళ్ళు, వాళ్ళు తిట్టారని మీరు. సీమరాజు అనేటువంటి వ్యక్తికి వైసీపీ కార్యకర్తకి శ్రీకారం చుట్టారు కదా వీళ్ళు. లేదంటే వాళ్ళకి కావాల్సిన పదవులు ఇవ్వడం అంతే తప్పితే ఏ రోజు సమర్థించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా తప్పు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అది కరెక్ట్ కాదని సరే ఏ రోజు మాట్లాడలే. ఆయన ఆ సంతోషాన్ని
తట్టుకోలేకుండా నవ్వుకుంటూ పొగపగా నవ్వుకుంటూ నవ్వేది తప్పితే ఇది తప్పయ్యా. ఒక సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ ఎంతో మంది, వాళ్ళని అలా మాట్లాడకూడదు అనే మాట ఏ రోజు సమర్థించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అసెంబ్లీలో ఎవరన్నా మా ఎమ్మెల్యేలు కూడా సరే ఎవరన్నా అలా మాట్లాడితే ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఈ రోజు నేనేం చెప్పానంటే డిబేట్ లో బాలకృష్ణ గారు మాట్లాడిన మాట ఆ విధంగా ఖచ్చితంగా మాట్లాడకూడదు. నేను కూడా తప్పనే చెప్పాను. ఇది ఒకటి మేడం, ఇక్కడ డివియేషన్ ఉంది. అసెంబ్లీలో జరిగినటువంటి వ్యవహారాన్ని స్పీకర్ ఖండించి సరిచేయాలి. ఇక్కడ సభానాయకుడికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేదో ప్రెస్లో అక్కడెక్కడ లీకులు ఇస్తే ఆ రికార్డులు అవి పొందుపరచబడతాయి. ఇది అందరికీ ఏదైతే అసెంబ్లీ రూల్స్ తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలిసినటువంటి అంశమే. ఇక్కడ గిచ్చి జోలపాడినటువంటి పరిస్థితి అది కరెక్ట్ కాదు. రైట్, అహ్మద్ గారు లైన్ లో ఉన్నారా? అహ్మద్ గారు, హలో. రైట్, అహ్మద్ గారు ఏంటి మరి ఇప్పుడు ఈ విషయంలో చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి మీరేమో కూటమి అనేది ఒక టీం అంటున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఇంతకుముందు దీని గురించి ఒక హాట్ కామెంట్స్ కూడా చేశారు. సో టీం అనేది, టీంలో ఎవరైనా తప్పులు చేస్తే సహించేది లేదు, ఎవరికైనా సరే తగిన శిక్షలు ఉంటాయి అని అంటున్నారు. మరి ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడినందుకు ఏమైనా చర్యలు తీసుకుంటారా మీరు? ఇప్పుడు నిన్న బాలకృష్ణ గారి వ్యాఖ్యల మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దేని మీద కోపం వచ్చింది? చిరంజీవి గారి మీద కామెంట్స్ చేసినందుకు కోపం వచ్చిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక మా పదం అన్నారని ఏమన్నాడు చెప్పండి. అది ఇది బూత్ కాదా చెప్పండి అహ్మద్ గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్నటువంటిది మీరు సమర్థిస్తారా? చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు గత 5 మాటలు నారా భువనేశ్వరి ఎవరైతే బాలకృష్ణ గారి చెల్లెలికి మీరు మాట్లాడించిన మాటలు కనుక నా చెల్లికి జరుగుంటే దానికన్నా 200 రెట్లు బూతులు తిట్టేవాడిని నేను నుంచోని అక్కడ అసెంబ్లీలోనే. ఆయన చెల్లి మీరు తిట్టించిన మాట వాస్తవం కాదా? ఒక మాట అంటే పడలేరా? ఏం తిట్టించారు మీరు? ఒక ఆడపడుచుని ఇంటి పట్టునుండే ఆమెని, రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తిని మీరు అసలు అసెంబ్లీకి సంబంధం లేని వ్యక్తిని మీరు ఏమేం బూతులు తిట్టించారు? ఆయన చెల్లి కాదా ఆమె? ఆయనకి ఆవేదన ఉండదా? ఒక మాట అంటే మీరు ఎగిసి పడుతున్నారు, దాంట్లో తప్పే ఉంది అన్నాడు. కోపం వచ్చింది అన్నాడు. రెండోది చిరంజీవి గారితో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ఉన్న దీని మీద ఆయన పోర్ట్రే చేయడం ఏదన్నా తప్పు చేసి ఉంటారు, కానీ ఆయన ఉద్దేశం అయితే అది కాదని నేను అనుకుంటున్నాను. రెండోది గత 5 సంవత్సరాలు నానా బూతులు మాట్లాడినా మీరు ఎగబడి పోడియం మీదకి మండలిలో వచ్చి ఎవరైతే షరీఫ్ గారు ఉన్నారో ఆయన్ని సాయిబుకే పుట్టావా అని అడిగారు. కావాలంటే మీకు వీడియో కావాలంటే పంపిస్తారు. మళ్ళీ డిబేట్ లో మళ్ళీ దీని మీదే డిబేట్ పెడితే ఇదే వీడియో చూపిస్తా మీకు. మీరు సాయిబుకే పుట్టారని కులంతో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా దూషించిన పార్టీ మీ పార్టీ. కాబట్టి మీకు ఇలా వీటి మీద మాట్లాడే హక్కే లేదని మీకు తెలియజేస్తా ఉన్నా. రెండోది ఏదైతే జరిగిందో దాని మీద 5 సంవత్సరాల్లో ఇందుకు తిట్టినా దిగేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మాట్లాడలేదు. ఎవరన్నా తింటే ముసి నవ్వులు నవ్వుకుంటూ పక్కనున్న వాళ్ళ భుజం తడుతూ ఉన్నారే కానీ ఏ రోజు ఖండించలేదు. కానీ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. ఎవరు మీ పర్సనల్ ఎజెండాలు ముందుకు పెట్టద్దు, మీ యొక్క వ్యాఖ్యలు జాగ్రత్తగా మాట్లాడని ఒక నాయకుల్లాగా ముందుండి ఈ రోజు అక్కడున్న ఎమ్మెల్యేలందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచి చేయడానికి వచ్చింది, అది చేస్తా ఉండిద్ది. మీకు నచ్చితే అసెంబ్లీకి రండి, నచ్చకపోతే రాకండి, మిమ్మల్ని ఎవడు బతిమాలట్లేదు. రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు హేమకుమార్ గారికి, బొట్ల రామారావు గారికి, మోసిన్ అహ్మద్ గారికి, పూడి తిరుపతిరావు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈసారి కూడా ప్రతిపక్షం లేకుండానే కూటమి ప్రభుత్వమే డ్యూయల్ రోల్ పోషించి సమావేశాల్ని ముగించింది. మరి నెక్స్ట్ అయినా కూడా ప్రతిపక్షం